ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చందు వ్లాగ్స్. పండిన కాకరకాయలతో విత్తనాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. మనం ఇంట్లో కాకరకాయలు తెచ్చుకుంటాం కదా, ఇలా పండిపోతుంది కాకరకాయ. దాన్ని పండిన కాకరకాయని మనం ఇలా కట్ చేసుకొని చూడండి లోపల ఎలా ఉంటుందో మొత్తం. చూసారా? ఇవన్నీ ఇప్పుడు మనము విత్తనాల ఇలాగే పెడితే మనకి చెట్లు మొక్కలు రావు. అందుకని బూడిద, కర్రల పొయ్యి ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు బూడిద అంటే. ఆ బూడిదని దీని నిండా ఫిల్ చేసుకోవాలి మొత్తం. ఇలా ఫిల్ చేసేసి క్లోజ్ చేసి ఒక ప్లేస్లో పెట్టేస్తే ఇది ఒక 5 days 6 daysలో సీడ్స్ అన్నీ స్ట్రాంగ్ అవుతాయి. అప్పుడు అందులో ఉన్న విత్తనాలు తీసి మన గార్డెన్లో పెట్టుకుంటే మనకి చెట్లు వచ్చేస్తాయి. ఇంట్లోనే పండిపోయిన కాకరకాయతో విత్తనాలు మనం ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చు. మరిన్ని గార్డెన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.